ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి 500 మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అనేది అంత అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అయితే ఈ 500 క్యాంప్స్కి జరిగిన నేపథ్యం ఏంటి, ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఇప్పుడు దాకా అంటే ఇయర్లీ ఎంత స్టెప్ బై స్టెప్ ఆయన చేసుకుంటూ వచ్చారనే అంశాలన్నీ కూడా శ్రావణ్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా 500 క్యాంప్స్ కండక్ట్ చేసినందుకు గాను మీకు అభినందనలు అండి మా బెజవాడ టైమ్స్ తరఫున. ఫస్ట్ క్యాంప్ ఎప్పుడు మొదలైంది, లాస్ట్ క్యాంప్ ఎక్కడ ఎండ్ అయింది ఈ 500 మెడికల్ క్యాంప్స్? ఫస్ట్ క్యాంపు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా హాస్పిటల్ ప్రాంగణంలోనే మొదలైందండి. లాస్ట్ క్యాంపు జక్కంపూడి కాలనీలో ఫస్ట్ క్యాంప్ డేట్ 2016 అండి, 2016. లాస్ట్ క్యాంపు జక్కంపూడి కాలనీలో బ్లాక్ నెంబర్ 177 ఆపోజిట్ దగ్గరలో జరిగిందండి. ఓకే, అంటే ఈ ఫస్ట్ క్యాంప్ నుంచి 500 క్యాంపు వరకు కూడా మీలో అంటే పనితీరులో కానివ్వండి, అక్కడ ప్రజలలో ఎదురైన ఇబ్బందులు కానివ్వండి, మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ విషయంలో కానివ్వండి, ఈ టోటల్ జర్నీ గురించి చెప్పాలంటే ఏం చెప్పుకుంటూ వస్తారు? అన్నీ చెప్పాలండి, ఈరోజు సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక మైండ్ సెట్ అండి. ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు గౌరవం ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు తగ్గించి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు సమాంతరంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాగని కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేసే సందర్భం ప్రజావేత్సాలకు కానీ శ్రావణ్ కుమార్కి కానీ లేదు, ఉండదు కూడా. కమిట్మెంట్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చేస్తామంటే అది ఎంత రిస్క్ అయినా సరే చేయాల్సిందే. వాళ్ళు సైడ్ అయినా సరే ఏదైనా అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఆ ఏరియాలో క్యాంప్ పెట్టాల్సినటువంటి క్యాంప్ని వాళ్ళు ఆ డేటు అనౌన్స్ చేసిన తర్వాత పక్కకు వెళ్ళిపోయినా మా పిఆర్ఓ మా హాస్పిటల్ యొక్క పిఆర్ఓస్ హాస్పిటల్ సిబ్బంది సహకారంతో ఆ లోకల్గా ఉన్నటువంటి మాకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళ యొక్క సహకారంతో ఆ క్యాంపుల్ని ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే క్యాంపు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం, లేకపోతే పోస్ట్ పోన్ చేయడం, లేకపోతే అసలు నిర్వహించకుండా ఉండడం, ఈ చిన్న చిత్తగా ఆటుపోట్లు ఏమన్నా మీకు ఎదురైనాయా? 1-2 సందర్భాల్లో ఎదురైందండి. ఒకవేళ 2020 సంవత్సరంలో కోవిడ్ పరిస్థితిలో క్యాంప్ అనౌన్స్ చేశాము. ఆయా డిపార్ట్మెంట్ల నుంచి క్యాన్సిల్ చేసుకోమని ఆర్డర్స్ రావడంతో పబ్లిక్కి మేము ఇబ్బంది కాకుండా ఉండడం కోసం, ప్లస్ అది కోవిడ్ స్ప్రెడ్ అయ్యేటువంటి సమయాలు, ఈ సమయాల్లో పెట్టకూడదు అనేటువంటి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో మాకు తెలియక కొన్ని క్యాంపులు అనౌన్స్ చేయడం జరిగింది కొన్ని చోట్ల. సో ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేసుకొని తర్వాత కోవిడ్ ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మళ్ళీ ఆ క్యాంప్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, శ్రావణ్ గారు పచ్చిగా మాట్లాడుకుంటే మెడికల్ క్యాంప్స్ అనేవి నిజంగా ప్రజల్ని హాస్పిటల్కి డైవర్ట్ చేయడం కోసం ఒక సాధనంగా వాడుకునే ఒక ప్రయత్నం. ఇందులో కమర్షియాలిటీ ఉంటుంది, సర్వీస్ యాంగిల్ ఉంటుంది. కమర్షియాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మెడికల్ క్యాంప్స్ని అడ్డం పెట్టుకొని శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఎంత సంపాదించాడు? ఓకే, మీరు అడిగిన దానిలో వాస్తవాలు లేకుండా లేవు, వాస్తవాల కన్నా అవాస్తవాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ప్రజా వైద్యశాల తరపున లేకపోతే లోకల్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో ప్రజా వైద్యశాల ఒక క్యాంప్కి వెళ్ళింది అంటే అక్కడ మాత్రం సర్వీసే ఉంటుందండి. ఎందుకంటే కమర్షియాలిటీ ఎక్కడా కూడా ఇంతవరకు రాలేదు, తీసుకోలేం. ఎందుకని? మేము సర్వీస్ ఓరియంటల్గా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆయా ఏరియాలను బట్టి ప్రజలను బట్టి ఆ యొక్క సర్వీస్ని అందజేయడం. ఇప్పుడు ఈసీజీ అవసరం ఉంది, ఈసీజీని ప్రొవైడ్ చేయడం, కార్డియాలజిస్ట్ని అరేంజ్ చేయడం, అక్కడ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి, బోన్ మినరల్ డెన్సిటీ ఎంత ఉందో పరీక్ష చేయించడం, ఆర్థోపెడిషియన్తో కన్సల్టేషన్ ఇప్పించడం, జనరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి, జనరల్ ఫిజిషియన్ ఏర్పాటు చేయడం, షుగర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ని ఏర్పాటు చేయడం, ఐ డెంటల్ కంటి లేదా పంటి వైద్యకి సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారు. అలాంటి సందర్భాల్లో
వాటిని అరేంజ్ చేయడం, ఇటువంటి ప్రజా వైద్యశాల నిరంతరం చేసేటువంటి పనిలో ఒక భాగం. ఓకే. ఇప్పటి వరకు ఎక్కడా కూడా వాళ్ళకి మెడిసిన్ ప్రొవైడ్ చేయడం కానీ, కన్సల్టెంట్ని ఏర్పాటు చేయడం కానీ, ప్లస్ ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి మిషనరీని ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ ప్రజా వైద్యశాల తన సొంత ఖర్చుతో మాత్రమే క్యాంపులను అరేంజ్ చేసింది. ఎక్కడా కూడా ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 ఏ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఈ 500 క్యాంప్స్లో తీసుకోకుండా వాళ్ళు ఆఫర్ చేసిన చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించుతూ ఇచ్చేసినటువంటి క్యాంప్స్ అండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇందాక అడిగినట్టు అక్కడక్కడ కొన్ని హాస్పిటల్స్ దీన్ని కమర్షియల్ కోణంలో డైవర్ట్ చేయొచ్చు. కానీ ప్రజా వైద్యశాల నుంచి ఒక పేషెంట్కి మా యొక్క క్యాంప్కి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ టెస్టులు కానీ, కన్సల్టేషన్ కానీ, ఇంజెక్షన్ కానీ, మెడిసిన్ కానీ పూర్తిగా రూపాయి ఖర్చు లేకుండా అందించి అక్కడితో ఆ పేషెంట్ వదిలేయడం మా బాధ్యత. ఎందుకంటే పేషెంట్కి మా మీద నమ్మకం ఉంటే మా దగ్గరికి వస్తాడు, నమ్మకం లేకపోతే అక్కడితో ఇదైపోతాడు. మాకు పేషెంట్ నుంచి కావాల్సింది చైన్ లింక్, కానీ వాళ్ళ నుంచి వచ్చే రూపాయి అయితే కాదండి. యాక్చువల్గా ఒక స్పెషల్ ఇష్యూని చెప్పాలి. ఇప్పుడు మాట్లాడుతుండగా స్ట్రైక్ అయిన పాయింట్ ఇది. ఆయన హాస్పిటల్ పేరులోనేమో ప్రజా వైద్యశాల అని ఉంది, నేను నెలకొల్పిన ఛానల్లోనేమో జన చైతన్యం ఉంది. అంటే కామన్గా ఇద్దరి సంస్థల్లో కూడా జన ప్రజ అంటే కామన్గా చూసుకుంటే ప్రజలే ఉన్నారని దీని అర్థం. బహుశా ఈ యొక్క సింగిల్ ఎజెండానే మా ఇద్దరిని ఇంత బాగా దగ్గర చేసిందేమో అనుకోవచ్చు. అంతేనా శ్రావణ్ గారు? అలాగే అనుకోవచ్చండి, అలాగే అనుకోవచ్చు. అవ్వలేదు, ఇప్పుడు దాకా స్ట్రైక్ అవ్వలేదు కదా. అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఇప్పుడు దాకా మేము డిస్కస్ చేయలేదు, జస్ట్ ఈ ఆన్ కెమెరా ముందే నేను మాట్లాడుతున్నాను. సో ఇంకా పాయింట్స్లోకి వెళ్తే, ఒక క్యాంపు కండక్ట్ చేయడానికి చిన్న క్యాంపులు ఎన్ని కండక్ట్ చేస్తుంటారు, పెద్ద క్యాంపులు ఎన్ని కండక్ట్ చేస్తుంటారు? స్ట్రైట్ అవే చిన్న క్యాంపులకి ఎంత ఖర్చు అయి ఉంటుంది, పెద్ద క్యాంపులకి ఎంత ఖర్చు అయి ఉంటుంది? స్పెషలిస్టులు వస్తే వాళ్ళకి స్పెషల్గా ఏమన్నా మళ్ళీ మనం అదనంగా ఏమన్నా డబ్బు చెల్లించాల్సి ఉంటుందా, లేకపోతే వాళ్ళు కూడా స్వచ్ఛందంగానే వచ్చి పనిచేస్తారా? అంటే ఇవన్నీ కూడా నాకున్న డౌట్స్, వీటిని మీరు క్లారిఫై చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా వచ్చినటువంటి కన్సల్టెంట్స్ అంటే మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి కన్సల్టెంట్ ఎవరో కూడా ₹1 కూడా వాళ్ళు అడగలేదండి. మేము చేసేది సర్వీస్ కాబట్టి సర్వీస్ వారంటల్గా ఆ రోజు వచ్చి క్యాంపులో ఆయా ప్రజలకి సర్వీస్ ఇచ్చి వెళ్ళేటువంటి డాక్టర్సే, కానీ ఇప్పటిదాకా ఎవరు మా దగ్గర నుంచి ₹1 వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భం కాదు. ఒక మెడికల్ క్యాంపు కండక్ట్ చేయాలి అంటే లోకల్గా ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ అండి, అంటే షామీనా కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, షామీనా కావచ్చు, చైర్స్, కుర్చీలు, వీటి నుంచి స్టార్ట్ చేసుకుంటే క్యాంపుకు ముందు అనౌన్స్మెంట్ పాంప్లెట్ కావచ్చు, లేకపోతే ఆటో రిక్షా మైక్ అనౌన్స్మెంట్ కావచ్చు, లేదా ఆయా సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్లో ప్రచారం చేయండి. దీని తర్వాత క్యాంప్స్కి వచ్చేటువంటి హెల్పర్స్ అండి, ఫార్మసీ ఎయిడ్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్ హెల్పర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, కన్సల్టెంట్ డాక్టర్స్ కావచ్చు, ఆయా వచ్చేటువంటి ప్రజలను బట్టి ఇచ్చేటువంటి మెడికేషన్ కావచ్చు, క్యాంప్స్కి వాడేటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా కావచ్చు, అంటే ఈసీజీ, బిఎండి, 2D ఈకో, షుగరు, ఇలాంటి మిషనరీస్ కావచ్చు. వీటన్నిటికీ ఓవరాల్గా ఒక చిన్న క్యాంప్, చిన్నపాటి క్యాంప్ అంటే ఒక 50 మంది 100 మందికి సరిపడేటువంటి క్యాంప్ కండక్ట్ చేయాలంటే 10 నుంచి 15 వేల రూపాయల వరకు మినిమం. చాలా చిన్న క్యాంప్ అండి. ఈ స్కూల్స్లో పెట్టేటువంటి క్యాంప్స్ ఉంటాయి మాకు, వాటికైతే మినిమంగా ఒక 10,000 రూపాయలు మాకు ఖర్చు అయ్యేటువంటి సందర్భం. అక్కడ నుంచి పబ్లిక్లో పెట్టేటువంటి క్యాంప్స్లో చిన్న క్యాంప్ అయితే 15 నుంచి 20 వేల రూపాయలు అవుతుంది. ఆయా సందర్భాన్ని బట్టి పెట్టినటువంటి ఎక్విప్మెంట్ తెప్పించినటువంటి, ఇప్పుడు బిఎండి క్యాంప్స్ కొన్ని పెట్టామండి. ఒక 70 నుంచి 75 బిఎండి క్యాంప్స్ మేము ఈ క్యాంప్స్లో ఏర్పాటు. బోన్ మినరల్ డెన్సిటీ క్యాంపు అంటే బయట వచ్చేసరికి ఆయా లొకాలిటీలను బట్టి 1,500 నుంచి 2,500 రూపాయల వరకు ఆయా టెస్ట్కి అవసరమైనటువంటి మిషన్ని మేము తెప్పించాలంటే చెన్నై లేదా వైజాగ్ ఇక్కడ నుంచి తెప్పించి టెక్నీషియన్స్ కూడా, మిషనరీ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ నుంచి టెక్నీషియన్స్ కూడా మా సొంత ఖర్చుతో వాటిని తెప్పించడం, ప్రజలకి సర్వీస్ ఇవ్వడం, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి పెద్ద క్యాంప్స్ ఏమైనా ఏర్పాటు చేయాలి అంటే
50 నుంచి 1 లక్ష రూపాయల వరకు మా యొక్క ఖర్చు అవసరం ఈజీగా అవుతుంది. 1,00,000 పైగానే అయ్యేటటువంటి క్యాంప్స్ కొంత ఒక 50 క్యాంప్స్ ఉన్నాయండి. ఇలాంటి క్యాంప్స్ని ప్రజావేత్సల తన యొక్క సొంత ఖర్చుతోనే ఎవరి దగ్గర ₹1 ఫండింగ్ ద్వారా కానీ లేకపోతే ఆయా మిషనరీ సంబంధించిన డొనేషన్ రూపంలో కానీ తీసుకున్నటువంటి సందర్భాలు లేవండి. అంటే కొన్ని విషయాలు ప్రస్తావించాలి. అంటే ఒక క్యాంపు కండక్ట్ చేయడానికి చాలామంది కూడా చాలా చాలా ఎఫర్ట్స్ పెడతారు. అందులో ప్రప్రథమమైన వ్యక్తి శ్రావణ్ గారు. సొమ్ము ఒకటిదైతే సోకి ఇంకొకటిది ఉంటుంది ఈ క్రమంలో. అంటే మీరు క్యాంపు కండక్ట్ చేస్తే హైజాక్ చేసి కొంతమంది మిమ్మల్ని కూడా తగ్గించేసి ఇదంతా మేమే చేసామని చెప్పేసి డబ్బాలు కొట్టుకునే మనస్తత్వాలు కూడా లేకపోలేదు. ఇలాంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురైనాయా? ఒకవేళ ఎదురైతే వాటిని ఎలా ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? అవి నిత్యం ఎదురయ్యే సందర్భాలండి. నిత్యం ఎదురయ్యే సందర్భాలే. ఎందుకంటే ఒక పబ్లిక్ ఆర్గనైజేషను మమ్మల్ని అడిగింది అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ డబ్బా అనవసరం లేదండి. వాళ్ళ యొక్క పబ్లిసిటీ కోసం మమ్మల్ని పిలిచేదే. వాళ్ళ యొక్క పబ్లిసిటీలో వాళ్ళు ఆఫర్స్ చేస్తుంటారు మాకు చాలా సున్నితంగా. ఏదైతే ఆఫర్స్ చేశారో ఆఫర్స్ మొత్తాన్ని తీసుకోము అని కరాఖండ్గా చెప్పి మాత్రమే క్యాంపుని కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము వెళ్ళి ఏర్పాటు చేసే ఏ క్యాంప్ అయినా సరే మెడిసిన్ రూపంలో కానీ డాక్టర్స్ రూపంలో కానీ ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి ఒక్కటి మా హాస్పిటల్ నుంచి వెళ్ళేదే. అది వాళ్ళ సోషల్ మీడియాలో కానీ లేకపోతే వాళ్ళు పబ్లిక్ అంటే మీడియా మిత్రులకి ఇచ్చేటువంటి సమాచారం కానీ వాళ్ళ పర్యవేక్షణలో మేమే చేసామని చెప్పుకోవచ్చు. కానీ మేము ఎప్పుడూ కూడా పేరు కోసం వెంటాడేటువంటి ఆర్గనైజేషన్ కాదు. శ్రావణ్ కుమార్ అనే వ్యక్తికి పేరు ఇదివరకు చాలా వచ్చింది. ఆ పేరు మాకు అవసరం లేదండి. అందుకని మేము ఎక్కడో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టం. వాళ్ళ మీడియాలో ప్రచారం చేసుకుంటే ఒక స్మైల్ ఇచ్చి వదిలేయడం మాకు అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే మళ్ళీ మేము వాళ్ళని అడిగి వాళ్ళు ఇంకో మాటని మమ్మీ ఒక మాటని ఇది ఎలా ఉంటుందంటే మేము చాలా సున్నితంగా వెళ్ళిపోయేవాళ్ళమండి. గొడవలు పడి మాకు మమ్మీ పెట్టాము మీరు ఇచ్చేసాము అంతే అంతే సాత్వికులా మీరు? సాధు జంతువులాగా వెళ్ళిపోవడం మాకు అలవాటు. ఈ అలవాటుని అలా కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తాం. అంటే గొడవాడే మనస్తత్వం మాది కాదండి. సో ఏంటంటే ఈ గొడవలు వద్దని అనుకుంటున్నాం కాబట్టి ఒక నవ్వు వదిలేస్తాం. వదిలేయడం మా బాధ్యత. అంటే రోజులో ఎన్ని గంటలు పడుకుంటారు మీరు? నా డౌట్ ఇది, జనరల్ డౌట్ ఇది. అంటే 24/7 అంటున్నారు. నైట్ అంతా మెలుగుతూ ఉంటారు. డే టైం వచ్చినా కూడా అందుబాటులో ఉంటారు. అసలు మీ షెడ్యూల్ ఏంటి? అంటే మీరు ఏ టైంలో నిద్రకు ఉపక్రమిస్తారు? ఎప్పుడు లెగుస్తారు? అంటే స్పెసిఫిక్గా అంటే కోడి నిద్రపోయి వైద్యం అందిస్తారా లేకపోతే పరిపూర్ణంగా నిద్రపోయి వైద్యం అందిస్తారా? ఈ డౌట్ అయితే నాకుంది. దీనికి మీరు రివీల్ చేయండి. మీ ప్రశ్నలతో నన్ను ఎరకాటంలో పెడుతున్నారండి. తప్పకుండా ఎరకాటమైన ప్రశ్నే ఇది. ఎందుకంటే పేషెంట్ లేని సందర్భంలో కొంచెం నిద్రలోకి వెళ్తానండి. స్టాఫ్ హాస్పిటల్లో పూర్తిగా ఉండి ఆయా వేరే కన్సల్టెంట్ ఉన్న సందర్భంలో నేను తరచుగా తీసుకున్నాను. అయితే నిద్ర అనేది చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఎన్ని అవర్స్ పడుకుంటారు? ఎన్ని అవర్స్ పడుకున్నా నిద్ర తక్కువేగా. డేలో ఎన్ని గంటలు? అంటే జనరల్గా 6 నుంచి 7 గంటలు పడుకుంటే కానీ బ్రెయిన్ అనేది షార్ప్గా పనిచేయదు. కానీ మీరు ఎన్ని గంటలు పడుకుంటారు అనేది నా డౌట్. నైటు 12, 1, 2 వరకు తరచుగా పేషెంట్స్ వస్తుంటారండి. 2 తర్వాత కాస్త నిద్రలోకి వెళ్తాను. 5, 6 మధ్యలో పొద్దున్నే షుగర్ పేషెంట్స్ ల్యాబ్కి వచ్చేవాళ్ళు కానీ మెడిసిన్కి వచ్చేవాళ్ళు కానీ అంటే ఫార్మసీకి వచ్చేవాళ్ళు కానీ హాస్పిటల్ అంటే ప్రతిదీ మా కనుసంధంలోనే ఎవరున్నా సరే ఏం జరుగుతుందో పూర్తిగా పర్యవేక్షణ అనేది ఉండాలి. కాబట్టి కొంత 5-6 గంటలకల్లా మళ్ళీ నిద్ర మెరుగు. ఈ మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే మళ్ళీ లేగడం. మధ్యాహ్నం పాటు ఒక 2 గంటలు నిద్రపోతానండి. ఇది నా షెడ్యూల్. అంటే స్టాఫ్ చాలామంది ఉన్నారు, దాదాపు 10 మంది దాకా ఉన్నారు. మీరే ఎందుకుంటున్నారు అనేది కూడా నా డౌట్. దీనికి మీరేం ఆన్సర్ ఇస్తారు? వైద్యం అనేది ప్రాణాలతో చెలగాటం అండి. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక టాబ్లెట్ తప్పుగా ఇచ్చినా సరే ప్రాణాలతో
చల్లగటం ఆడే పరిస్థితి, అంటే ప్రాణానికే ముప్పు వచ్చేటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. సో ఇచ్చేటువంటి ప్రతి టాబ్లెట్ మా 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 ఆధ్వర్యంలో, అంటే పర్యవేక్షణలో మా చుట్టూ మీరు గమనించుకోవచ్చు, ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ కానీ, మేము బయట ఉన్నా సరే ఆన్లైన్లో కెమెరాస్ని వాచ్ చేయడం కానీ, లేదా మా పిఆర్ఓలు ఇద్దరు ఉంటారు, ఇద్దరిలో ఒకరు ఎప్పుడూ ఆ కెమెరాని వాచ్ చేసుకుని ఉంటారు. ఏదైనా చిన్న డౌట్ ఉంటే ఆయా ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి డైరెక్షన్ పిఆర్ఓ నుంచి నాకు కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంటే ఎక్కడా కూడా తప్పు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది కాబట్టి అక్కడ కొంత మా కనుసంధల్లోనే జరిపించుకోవడం అలవాటు కాబట్టి కొంత ఇదవుతుంది. పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందారు కాబట్టి ఓవరాల్గా ఈ 14 ఏళ్ల జర్నీలో మిమ్మల్ని ఆదరించిన పేషెంట్స్ కానివ్వండి, పేషెంట్స్ బంధువులు కానివ్వండి, అప్పుడే వచ్చి మీ దగ్గర వైద్యం చేయించుకొని మీ ఇంప్రెస్ అయిన వ్యక్తులు, కొత్త వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఓవరాల్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ 500 అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ మమ్మల్ని ఆదరించేవాళ్ళే. అందులో ఎలా ఇప్పుడు కొంతమంది ఆదరిస్తారని ఇంకొంతమందిని బాధ పెట్టడం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు, అంటే మా మీద నమ్మకంతో వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ మమ్మల్ని ఆదరించేవాళ్ళే. వాళ్ళకి 99% మేము న్యాయమే చేసాం, కానీ ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు. అంటే ఎంత చేసినా కూడా కొంత మేము నచ్చకపోవచ్చండి. పేషెంట్ అందరూ ఒక విధంగా ఉన్నారు, పేషెంట్ కూడా రకరకాల కోణాల్లో ఉంటారు. ఎందుకంటే మెడికల్ సంబంధించినటువంటి హబ్బు 1 టౌన్ ప్రాంతంలో ఉండడం, ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడం. ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చాయంటే వాళ్ళకి హోల్సేలర్ కానీ, రిటైలర్ కానీ, లేకపోతే లోకల్గా ఉన్నానని డాక్టర్ కానీ గైడ్లైన్స్ ఇవ్వడం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అందరికీ మేము నచ్చుతామని చెప్పమండి. నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ప్రయోగాలు కూడా ఉంటాయి మీ మీద, చాలా ఉంటాయండి. ఆ ప్రయోగాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే 20 రూపాయలు ఫీజు అంటున్నారు, లోపలికి వెళ్ళిన ఇంకెంత పిండుతారా అని వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారండి. ఒక్కొక్కడు అర్ధరాత్రి అంటున్నాడు, నిజంగా అర్ధరాత్రి కూడా సర్వీస్ ఇస్తాను అని 1-2 ఫోన్ చేసి మాకు పలానా చోట సర్వీస్ కావాలని అడిగేవారు కూడా ఉంటారు, విసిగించేవారు. అందులో మేము ఉండేది మా చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో మాదక ద్రవ్యాలు ఎక్కువగా తీసుకునేటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. సో అర్ధరాత్రులు యువత కావచ్చు, కొంచెం పెద్ద వయసు కావచ్చు, వీళ్ళు నిత్యం డిస్టర్బ్ చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇందాక నేను చెప్పినట్టు 1 గంట 2, 3 ఆ ప్రాంతాల్లో బయట గ్లాస్ డోర్ కొట్టు, కాలింగ్ బెల్ కొట్టు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఏది ఏమైనా సరే ఆయా డిపార్ట్మెంట్లకు అనుసంధానంగా మేము డిపార్ట్మెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మేము చేసుకుంటూ వెళ్తాం కాబట్టి వాళ్ళు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు పూర్తిగా అందించడం వల్ల మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జర్నీ ఇలాగే కొనసాగాలని జన చైతన్యం బెజవాడ టైమ్స్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.